హాయ్ అండి అందరికీ. ఇది మోక్షవత్తుల నోమండి. మోక్షవత్తులకు కావాల్సింది స్టీల్ డబ్బాలండి, పెద్దవి కానీ చిన్నవి కానీ. ఇంపార్టెంట్ స్టీల్ డబ్బాలండి. అవి మోక్షవత్తులు అంటారు. వత్తులు అంటే 13 రకాలు ఉండాలండి. అది రుద్రవత్తి 360 పోగులు ఉంటుంది. ఇది కమలం వత్తి 33 పోగులు ఉంటాయి. ఒక్కటి సరిపోతుందండి ఒక బాక్స్లో. కాకడ వత్తులు 2, అండ్ పువ్వత్తులు 13 ఉండాలండి. ఏకవత్తులు 13 ఉండాలండి. 5 పోగుల వత్తులు 13 ఉండాలండి. అష్టలక్ష్మి వత్తులు 8 ఉండాలండి, 8 పోగులే. శ్రీరామనవమి వత్తులు 9 పోగులు ఉండాలండి, 9 వత్తులు. శ్రావణ మాసం వత్తులు 11 పోగులే, 22 ఉండాలండి. పుషైతరం వత్తులు 12 పోగులే, 12 ఉండాలండి. అండ్ హరితాళిక వత్తులు 16 పోగులే ఉండాలండి. సంకష్ట చతుర్థి వత్తులు 21 పోగువి, 21 వత్తులు ఉండాలి. అధిక మాసం వత్తులు 33 పోగులే, 33 ఉండాలి. ఇలా అన్నీ చేసుకొని ఇలా ప్యాక్ అయినా చేయవచ్చు, జిప్లాక్ కవర్లో అయినా పెట్టుకోవచ్చు అండి సపరేట్. ఇవన్నీ నేను ఉండతో అవైలబుల్ ఉన్నాయి కదా వాటితో చేశానండి. పత్తి ఒలిసి వాటితో చేయలేదు, చాలా టైం పడుతుంది కదా. ఉండ దొరుకుతుంది కదా అవైలబుల్, వాటితో. ఇది మాత్రం క్లాత్తో చేశానండి. కాకడవత్తి చూశారు కదా, అవి 2 మాత్రమే ఉంటాయి. 2 ముట్టిస్తాం కదా కాకడవత్తులు, అవి 2. ఇలాంటివి మొత్తం 13 సెట్లు ఉండాలండి. ప్రతిదీ ఉండతోని మాత్రమే చేశాను, తొందరగా అవుతుందని. అది రుద్రవత్తి కదా, 360 పోగులు పెన్సిల్తో చుట్టాలండి. సో ఇవి మీకు ఎలా చేయాలో అంటే వీడియో కూడా చూపెడతానండి. అలా ఫోల్డ్ చేసి కవర్ డబ్బాలో పెట్టాలి, లేదంటే జిప్లాక్ కవర్లోనే పెట్టచ్చు. పిల్లిపోక ఒకటి తీసుకోవాలండి. నల్ల పూసల గుత్తి నేను పెద్దది తీసుకున్నాను, చిన్నవి కొన్ని అయినా తీసుకోవచ్చు, 5 అయినా. గౌరమ్మ అండి ఒకటి తీసుకోవాలి. మాణిక్యం, వాటిని వెలిగించడానికి, వత్తులు తడపడానికి, నూనెకి 5 రూపాయలు, పసుపు కుంకుమ. ఇది ఒక సెట్ అండి. ఇలాంటివి 13 సెట్లు చేసుకోవాలి. కంపల్సరీగా స్టీల్ డబ్బాలు మాత్రమే తీసుకోవాలండి వీటికి. ఇది మోక్షవత్తుల నోము అంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి ఆవు లాగల కోసం అండి. ఇవి ఎలా చేయాలో చెప్తాను. నేను ఒక సెట్ మాత్రమే చూపిస్తున్నాను, 13 సెట్లు మీరు చేసుకోవాలి. ఒక గోమాతది విగ్రహం తీసుకోవాలి. ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి. నా దగ్గర గిన్నె ఉంది కాబట్టి గిన్నె పెడుతున్నాను. గోమాత విగ్రహాన్ని మనం దానగా ఏది పెడతాము, పత్తి గింజలు. ఫస్ట్ అయితే పత్తి గింజలు, ఊరికనే పత్తి గింజలు పెట్టొద్దండి. అలాగే వాటితో పాటు శనగపప్పు కూడా పెట్టాలి. శనగపప్పుతో పాటు బెల్లం, నేను ఇట్లా జిప్లో కవర్లో ప్యాక్ చేశాను. బెల్లం, గోమాత, శనగపప్పు, పత్తి గింజలు, బెల్లం పెట్టి ఇది నోము చేయాలి. ఇవి 13 గిన్నెలు కానీ ప్లేట్లలో కానీ పెట్టుకోవాలి. ఒక్కొక్క సెట్ అనమాట. ఇదంతా 13 సెట్లు తీసుకొని గౌరమ్మ పెట్టి నోము చేయాలి. ఈ ట్రే మాత్రం అలా నేను నార్మల్గా పెట్టాను, ఇది పెట్టడానికి, ఇవన్నీ చూపించడానికి. ట్రే కాదండి, ఓన్లీ గిన్నెలు ప్లేట్లు మాత్రమే పెట్టాలి. ఓకేనా. ఇది వచ్చేసి హారతి ప్లేట్ నోము అంటే నేను ఈ సైజ్ నా దగ్గర ఉంది కాబట్టి ఈ సైజ్ తీసుకున్నాను. చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్దదైనా తీసుకోవచ్చు. నేను స్టీల్ తీసుకున్నాను. ఇత్తడిదైనా పర్లేదండి, రాగిదైనా, ఇత్తడిదైనా రాగిదైనా తీసుకోవచ్చు. నేను స్టీల్ దాంట్లోనే చేశాను కాబట్టి స్టీల్ దాంట్లో పెడుతున్నాను. అంటే ఇంకా చిన్నవి కూడా ఉంటాయండి. ఉన్నాను కదా, 2 మాణిక్యాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను పెద్ద ప్లేట్ తీసుకున్నాను. మీకు చిన్నవి కూడా ఉంటాయి, కుప్పల నోములలో అవైలబుల్గా ఉంటాయి, అవి తీసుకున్నా ఓకే. ఇప్పుడు ఇది పంచపాల, ఓకేనా. పంచపాల గంట, ఇది హారతి సెట్ అనమాట. హారతి ప్లేట్ నోము. ఇట్లాంటి 13 సెట్లు తీసుకోవాలి. ఇందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, చక్కెర వేయొచ్చండి. ఇప్పుడు నేను ఓపెన్ ఉన్నాయి కదా, అందుకే నేను ఏమీ వేయట్లేదు. అప్పుడు మీరు నోము చేసేటప్పుడు వేసి నోము చేయొచ్చండి. ఇలాంటివి 13 సెట్లు చేసి గౌరమ్మ పెట్టి నోము చేసుకోవాలండి. వచ్చేసి టిఫిన్ ప్లేట్ల నోము అంటే, టిఫిన్ ప్లేట్లు అంటే మనము టిఫిన్కి చుడువ చేస్తాం కదా, ఈ చుడువని తీసుకోవాలండి. ఇలా చుడువని పెట్టేసి, ఇలా నేను నార్మల్గా పెడుతున్నాను. మీరు జిప్లాక్ కవర్లో కూడా పెట్టుకోవచ్చు, అంటే నేను చూపెట్టడానికి. పంపించేటప్పుడు జిప్లాక్ కవర్లో వేసి పంపించవచ్చు. ఇలా స్వీట్ అండి, మనం స్వీట్ టిఫిన్ ప్లేట్కి అటుకులు, చుడువ, స్వీట్ కంపల్సరీగా పెడతాం కదా, ఇలా చేయాలి. ఇవి చేసి 13 ఇలాంటివి సెట్లు ప్లేట్లు. మీ ప్లేట్లు నార్మల్గా టిఫిన్ సైజ్ ప్లేట్లు ఏవి ఉంటాయండి, అవి తీసుకొని చేయాలండి. ఇటువంటి 13 చేసి తర్వాత గౌరమ్మ పెట్టి నోము చేయాలండి.